గత పాలక మండలిలో అంటే గత ప్రభుత్వం ఏం పనులు చేస్తలేదనే ఈరోజు కొత్త ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది జనాలు. కానీ ఈరోజు పాత చింతకాయ పచ్చడి లాగానే మళ్ళీ వాళ్ళు ఏవైతే చేసిరో మేము అవే చేస్తాం అంటే వాళ్ళకి వీరికి పొత్తు ఏముంటుంది ఇక చెప్పండి. ఈరోజు మేము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మహంకాళి జిల్లా నుంచి ఇక్కడ కమిషనర్ గారిని వినతి పత్రం ఇద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అంటే జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వీధి దీపాలు ఉన్నాయండి. ఈఎస్ఎల్ కంపెనీ అనే సంస్థ ఉన్నది. దాని టెండరు వీళ్ళ లోపాయ ఒప్పందం కావచ్చు, వీళ్ళ కమిషన్ల కక్కుతి పడి ఈరోజు ఈయనకనివ్వండి మరి ఇంకోని కనివ్వండి టెండర్ ద్వారా. కానీ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ మొత్తం కూడా చీకటిమయం, ఎక్కడ చూసినా చీకటిమయం. ఎవరికి ఫోన్ చేసినా కానీ మాకు స్టాక్ లేదు, మాకు సిబ్బంది కొరత ఉన్నది, మాకు సిబ్బంది స్ట్రైక్లో ఉన్నారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. ఈ వీధి దీపాలు లేకపోవడం కారణంగా ఈరోజు వీధి కుక్కలు కావచ్చు, చీకటి ఉన్న ప్లేస్లలో చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, ఆ చీకటి సమయంలో వచ్చి వాళ్ళను కాటేసే ప్రయత్నం చేస్తున్నాయి కుక్కలు. అలాగే ఇక చూస్తున్నాం మనం డ్రైనేజీ సమస్య కావచ్చు, వాటర్ హార్వెస్టింగ్ టీమ్స్ కూడా కావచ్చు. ఈ వీధి దీపాలు లేకపోవడం వల్ల ఓపెన్ ఉన్న మేనర్స్ కూడా గుంతలలో పడి చనిపోయే ఆస్కారం కూడా ఉన్నది. అలాగే స్ట్రీట్ లైట్ లేని కారణంగా యాక్సిడెంట్లు అయ్యే కారణం కూడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కళ్ళు తెరుచుకొని వాళ్ళకు నిధులు కేటాయించి మీరు ఇప్పుడైనా వాళ్ళకు మా యొక్క సమస్యలు, ఇక్కడ హైదరాబాద్ ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ అంటే ఒక ఆనవాయితీ అయింది అనమాట. అంటే ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడనే పనిచేయాలి. అంటే మళ్ళీ మేము కూడా మళ్ళీ ఎలక్షన్ ఉంటేనే ట్యాక్స్ కడతాం భయ్, ఎలక్షన్ అయితే ట్యాక్స్ కట్టాం. మళ్ళీ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఎక్కడ అంటే పాత సీఎం నేర్పించింది ఇలా. అంటే ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడనే మనం అక్కడ అంగు ఆరవడం చేయాలి, ఎలక్షన్లో ఓట్లు దనుకోవాలి, పోవాలి. ఇక్కడ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో స్థానికంగా మరి మీరు ఇట్లా జిహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడి చేయడం కానీ లేకుంటే వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఊపు పెంచే విధంగా జరుగుతున్నట్లు కూడా బయట వస్తుంది. ఊపు ఏం లేదండి. మేమే ఎప్పుడు కూడా మా భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పనిచేసే పార్టీ మా భారతీయ జనతా పార్టీ. మాకు ఏ జెండా లేదు, ఏ జెండా లేదు. మాకు ఎలాంటి కమిషన్ కక్కుతి పడే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కాదు. మా సమస్యలు మా అంబర్పేటలు అండి. ఈరోజు ఎక్కడ చూసినా వీధి దీపాలు వెలుగుతలేవు. వాళ్ళ సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారండి. ఆ పరిస్థితి ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీస్లో వెలువై ఉన్నది. మళ్ళీ దాని పరిష్కారం ఎవరు? కమిషనర్ గారా, లేకుంటే మరి దానికి సంబంధించిన అధికారుల, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రేవంత్ రెడ్డి గారా? దీని తక్షణమే మీరు చెప్పాలని చెప్పేసి ఇక్కడ ధర్నాకు దిగుతున్నామేమో. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఆ వీధి దీపాలు తక్షణమే సరిపడా స్టాక్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా సేమ్ ఇదే విధంగా జరిగినటువంటి పరిస్థితి. మీరు కూడా ఎన్నోసార్లు బీజేపీ నుంచి బీజేఎం నాయకులు కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఏంటంటే నిధులు లేవు, నిధులు పక్కదారి మళ్ళుతున్నాయి, దీంట్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి వాస్తవానికి ఏం జరుగుతున్నట్లు మరి మీరు వాస్తవానికి మన మేయర్ దగ్గరికి వెళ్ళాలి, మేయర్తో మరి మీరు మాట్లాడినటువంటి విధానం ఒక్కడే అండి. నేను మీకు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసి అంటే మొన్న మా మిస్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ అయిందండి. దానికి హంగు ఆర్పాటల కోసము పైకెన్ రహదారులు వేస్తున్నారు, పైకెని ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్లు వేస్తున్నారు, ఫుట్పాత్ పెయింట్ వేస్తున్నారు. కానీ దాని కింద సమస్య ఏమున్నది అంటే బ్లాకేజ్ సిస్టమ్, మన డ్రైనేజ్ సిస్టమ్ బ్లాకేజ్ ఉన్నదా, పైప్ సైజ్ చిన్నగా ఉన్నదా, పెద్దగా చూస్తలేరు వాళ్ళు. ఎంతసేపు పైకి బ్లాక్ టాప్ రోడ్ వేసినామా, వచ్చిన అతిథులకు రోడ్డు నీట్గా అనిపించినా లేవా? ఈ రోజు నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే ఇక్కడ కెపాసిటీ ఎంత, జనాభా ఎంత ఉన్నది, ఇక జనాలకు ఎంత సైజు పైప్ డయా ఎంత, 900 డయానా, 1000 డయా, 2000 డయా, ఏది డయా కావాలో జనాల ఒకప్పుడు జనాలు వేరు, ఇప్పుడు జనాలు వేరు. కాబట్టి ఆ జనాలు తగ్గట్టుగా మీరు పైప్ లైన్ వేసి ఇక్కడ వర్షాకాలంలో మీరు ఈ జనాలకు సమస్య అంటే ఇబ్బందిగా కలగకుండా చూడాలని చెప్పి నాకు మనవి. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితే మాట్లాడుతూ ఉన్నారు, కానీ మరి కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి మాట్లాడి గొంతిప్పినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కార్పొరేటర్ ఎవరున్నారండి? అందరు కూడా చొక్కా మార్చుకొని పోయే కార్పొరేటర్. వాళ్ళ అధికారం ఉన్నది ఇక్కడ. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొంతు వినిపిస్తే నెక్స్ట్ టైం మన టికెట్ వస్తుందో రా అని చెప్పి భయం. ఇక్కడ గొంతు విరిచి అనుకో, అరే మా డివిజన్
సీట్ల పెరుగుతాయని కాంగ్రెస్ కార్పొరేటర్ గొంతు విప్పిండు అనుకో, నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారో ఇయ్యరో అని చెప్పి వాళ్ళకి భయం. అదే టీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే టీఆర్ఎస్ గొంతు విప్పిరు అనుకో, అరే బాబు మీ హయాంలో ఏం చేసిరు, వాళ్ళు మా హయాంలో ఏం చేస్తామని చెప్పేసి వీళ్ళు నిలదీస్తారో వాళ్ళకి భయం. ఇక్కడ కేవలం నిలబడేది కొట్లాడేది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లే. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఉంటారు. కానీ ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ పెడతలేరు. కౌన్సిల్ మీటింగ్ పెట్టి 4 రోజులు టైం ఇవ్వండి. కౌన్సిల్ మీటింగ్ లో ఎక్కడెక్కడ సమస్యల్ని, ఎక్కడెక్కడ వాళ్ళకు అంటే ఏ డివిజన్ లో ఏ సమస్యల్ని దాని గురించి పెట్టండి. దాని తక్షణం అంటే ఇమీడియట్లీ మా కార్పొరేటర్ దగ్గర అన్ని విధాలుగా ప్రతి డివిజన్ లో ఎక్కడెక్కడ ఏం సమస్యల్లో లీస్ట్ ఉన్నది, ఆ లీస్ట్ కూడా వీళ్ళు కౌన్సిల్ మీటింగ్ పెడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మరి ఇప్పుడు బీజేపీ ఇంకా మరింత బలపడి మరిన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉందని ఇప్పుడు చూస్తున్నారు కాండి, దేశ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, డివిజన్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, జనాలందరూ కూడా అర్థమైంది. మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి వారు ఏమన్నారు, నా దగ్గర పైసలు లేవు, నన్ను కొట్టినా చంపినా నా పైసలు వెళ్ళాయి, నాకు ఎవడు అప్పిస్తలేడు, నా ఆఫీసులో కూడా నాకు అపాయింట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే సూటి ప్రశ్న చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఏమంటారంటే కిషన్ రెడ్డి గారు సహకరిస్తలేరు, కేంద్ర మంత్రి సహకరిస్తలేరు అని చెప్తాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల్లో వెళ్లే ముందు కిషన్ రెడ్డి గారికి అడిగి హామీలు ఇచ్చిర్రా? అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అడిగి హామీ ఇచ్చిర్రా? వాళ్ళు ఇచ్చే నిధులు వాళ్ళు ఇస్తారు. కాబట్టి నా నిధుల ప్రకారంగా బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారంగా మీరు వెళ్ళాలి. అంతేగాని బురద తల్లి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బురద తల్లి ప్రయత్నం మొదలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వికసించేది ఖాయం. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నదో అక్కడ రాష్ట్రాలన్నీ కూడా చాలా అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటారు. అందులో భాగంగానే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మేయర్ కైవసం చేసుకుంటా అని చెప్పేసి మా యొక్క ఆలోచన.